హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి పుస్తకంతో మీ ముందుకు వచ్చాను. ఇది ది ప్రొఫెషనల్, సుబ్రతో బాగ్చి రైటర్. ఈయన మనందరికీ సుపరిచితులు. మైండ్ ట్రీ అనే కంపెనీకి సీఈఓగా ఉండేవారు. వీరు ద ప్రొఫెషనల్ అని, గో కిస్ ద వరల్డ్ అని, అట్లా ది పవర్ ఆఫ్ ప్రొఫెషన్ అని ఒక 2-3 పుస్తకాలు రాశారు. అన్నీ కూడా అత్యంత అద్భుతమైనవి. ఇటు మేనేజ్మెంట్ స్టడీస్లో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ. ఇది ఇక్కడ ఏం రాస్తారు, డిఫైనింగ్ ద న్యూ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్ వర్క్. అంటే చాలామంది ఎవరు ప్రొఫెషనల్, చాలా వృత్తులు ఉంటాయి. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. కానీ ఆ వృత్తి ధర్మంగా చేయగలిగిన వాళ్ళే ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. మనం మేనేజ్మెంట్ స్టడీస్లో కానీ, లేదా మన పిల్లలు ఏదైనా బిజినెస్లో ఉన్నప్పుడు కానీ, లేదా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి, కాలేజ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకైనా సరే, వీటిని స్టోరీస్గా చెప్పడం ద్వారా వాళ్ళకి ఎథిక్స్ ఆఫ్ బిజినెస్, స్టాండర్డ్ ఆఫ్ బిజినెస్, అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. వాస్తవానికి బిజినెస్ అనేది చాలా గొప్ప పని. అంటే టు ఫుల్ఫిల్ ఏ నీడ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం అనే బిజినెస్కి డెఫినేషన్. ఒక సమస్యను పరిష్కరించడానికి కానీ, ఎక్కడైనా ఒక అవసరం ఉంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కానీ, దాన్నే వ్యాపారం అంటారు. అయితే వెరీ అన్ఫార్చునేట్లీ చాలా ప్రొఫెషన్స్ కేవలం డబ్బు చుట్టూ ముడిపడిపోయి వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని, గొప్ప ఎడ్యుకేషన్ని, వీటన్నిటినీ మసకబారేలాగా చేస్తున్నాయి. దీనిలో చాలా కంపారిజన్ చేశారు. వాటిలో ఒకటి మీకు చెప్తాను. ఇదేంటంటే, ఒక మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్న వ్యక్తి, అద్భుతమైన డాక్టరు, ప్రజల డబ్బుతోటి, దేశం డబ్బుతోటి బాగా చదువుకున్న వాళ్ళు, అన్ని ఫ్రీ సీట్స్ తీసుకున్న వ్యక్తి, గోల్డ్ మెడలిస్టు. ఆయన ఒక కిడ్నీ రాకెట్లో పట్టుబడిన ఉదంతాన్ని ఆయన పేరు, ఆయన డిజిగ్నేషన్తో సహా ఉదహరించారు. అంటే అంత గొప్ప వ్యక్తి, అంత బాగా చదువుకొని, ఎంత బాగా చేయగలిగిన వాళ్ళు, ఒక దేవుడిలాగా ఒక కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయగలిగిన వ్యక్తి ఆ కిడ్నీలు అమ్ముకునే రాకెట్లో పట్టుబడతాడు. అదే హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అక్కడ వాళ్ళ అమ్మ స్వీపర్గా ఉంటే, ఆవిడ చనిపోతే ఆ చిన్నపిల్లగాడిలాగుండి ఏం చేయాలో తెలియక అక్కడే ఉంటే, అక్కడున్న కొంతమంది పోలీసులు అతన్ని అనాథ శవాలని దహనం చేసే ఒక పనిని అప్పచెప్తారు. అది అతను ప్రొఫెషన్గా మార్చుకొని ఆ పని చేస్తూ ఉంటాడు. అతనికి 90 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కర్ణాటకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని వేదిక మీదకు పిలిచి 1,00,000 మంది ప్రజలు ఉన్నప్పుడు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని జల్లుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఆయన 10,000 అనాథ శవాలని దహనం చేసే కార్యక్రమం చేశాడు. ఎలా చేశాడంటే, ఈ పోలీసులు, దానికి డబ్బు ఉండదు, బడ్జెట్ ఉండదు, ఎవరు కేర్ టేకర్ ఉండరు కదా. అలాంటి దానికి ఏదైనా పోలీసులు 500 1000 రూపాయలు ఇస్తే ఆ శవాన్ని అత్యంత గౌరవంగా తీసుకెళ్ళి దానికి ఒక దండేసి, దానికి స్నానం చేయించి, దాన్ని కొబ్బరికాయ కొట్టి, వాళ్ళకున్నటువంటి వాళ్ళ అవైలబుల్ నేమ్స్ ఆఫ్ స్టాండర్డ్ని బట్టి వాళ్ళ ఆచారాల ప్రకారం ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేవాడు అనమాట. అంటే ఇక్కడ ఎవరు ప్రొఫెషనల్ అని అడుగుతాడు ఆయన. ఇంత బాగా చదువుకొని డబ్బుల కోసం కిడ్నీ రాకెట్లో పట్టుబడిన వ్యక్తి ప్రొఫెషనలా? అదే హాస్పిటల్లో అసలు ఏమీ చదువులేక ఈ పని చేస్తూ ఇన్ని వేల మందిని అట్లా వాళ్ళ చివరి యాత్రని అంత సగౌరవంగా చేసిన వ్యక్తి ప్రొఫెషనలా అంటాడు. అది మనం చేసే ప్రొఫెషన్ని, అలానే మన పిల్లలు ఎంచుకునే ప్రొఫెషన్ని, ఆ పని చేసేటప్పుడు వాళ్ళు మరింత ఉదాత్తంగా, సమాజం పట్ల ప్రేమతోటి, కంపాషన్ తోటి ఆ పని చేసేలాగా చేస్తుంది. అందుకని ఇది నాకు చాలా బాగా నచ్చిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం చదవడమే కాకుండా పిల్లలకు కూడా చదివించి దీని అర్థం తెలియజేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ది బెస్ట్ ప్రొఫెషనల్గా మారవచ్చు అందరూ.